ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సాంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలకు స్వాగతం. మగవారికి పిల్లలకు కూడాను మొలతాడు నలుపు దారం ఎందుకు కట్టాలండి అని అడుగుతున్నారు. సహజసిద్ధంగా మనకి పిల్లవాడు లేక పిల్ల పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి బయటపడగానే బొడ్డు తాడు అంటారు. ఆ బొడ్డును అలా చాలా జాగ్రత్తగా కట్ చేసి దాన్ని కొంతమంది దాచిపెడతారు. అటువంటి గొప్ప విశేషం బొడ్డుకి హృదయానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో మనకి శాస్త్రవేత్తలు కూడాను ఆయుర్వేద శాస్త్రరీత్యా బొడ్డును పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ప్రతినిత్యం కూడాను బొడ్డులో మీరు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ లేక క్షీరబల తైలం కానీ చందనాది తైలం కానీ వాడుతూ ఉండాలి. చుక్కలు అలా కనుక వాడినట్లయితే మీ శరీర ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. వయస్సులో సంభవించేటువంటి రుగ్మతల నుంచి మీరు బయటపడతారు అని శాస్త్రం. అలాగే మొలతాడు ఎందుకు కట్టాలండి? పిల్లలకి పెద్దలు ఎందుకు కట్టుకుంటారంటే, చేతవెన్న ముద్ద చెంగల్వపు దండ. మనకి కృష్ణ పరమాత్మ పద్యం ఉంది కదండి, చక్కని మొలతాడు పట్టుదట్టి. అక్కడ మొలతాడు స్వామివారే కట్టుకున్నాడు, మనం కట్టుకోవడానికి ఉంది. ఎందుచేతనంటే మొలతాడు కట్టుకునేది బరువైన వస్తువులు మనం మోసినప్పుడు శరీర దారుఢ్యం పెరగటానికి మొలతాడు సహకరిస్తుంది. ఈ మొలతాడు కట్టడం వలన ఏమవుతుంది? దిష్టి దోషం కూడాను పోతుంది. మొలతాడు లేని మగవాడా అని ఎక్కిరిచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మొలతాడు గనక కట్టుకుంటే సంతానేచ్ఛ త్వరగా సిద్ధించడానికి కూడా ఆస్కారం ఉంది ఆ మగ పురుషునికి. అంటే యవ్వనం బాగా ఉంటుంది అని అర్థం. నల్ల మొలతాడు కట్టుకుంటే దిష్టి దోషాలు పోతాయి. ఎరుపు రంగు మొలతాడు కట్టుకుంటే కుజతత్వంలో విరాజులుతూ ఉంటారు వాళ్ళు. అంటే డిఫెన్స్ సర్వీసెస్, దేశ సేవ చేద్దామని, దేశ రక్షణ బాధ్యత వహిద్దామనే భావాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. నల్ల మొలతాడు కాలికి కట్టుకుంటే ప్రమాదాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ మొలతాడు అనేటువంటిది ఒక కంకణంలా పనిచేస్తుంది మానవ జీవితానికి. అందుకనే తప్పనిసరిగా మగపిల్లలకు పురుషులకు మొలతాడు అనేటువంటిది తప్పనిసరిగా ధరింపజేస్తారు. స్త్రీలకు సిగ్గు బిళ్ళ అని చిన్నప్పుడే బాలికలకు ఒక వెండి బిళ్ళ తప్పనిసరిగా మొలతాడులో కట్టి కొంత వయసు వచ్చేంత వరకు కూడా ఉంచుతారు. అంటే ఆ యొక్క అమ్మవారి తత్వం అక్కడ అందరికీ తెలియకూడదు అని చెప్పేసి అన్నమాట. అంటే స్త్రీ యొక్క యోనితత్వాన్ని ఎవరు పడితే వాళ్ళు దర్శించకూడదు అని చెప్పి చెప్పడానికి వీలుగా ఆ పిల్లకు సిగ్గు బిళ్ళ అంటారు దాన్ని. ఆ సిగ్గు బిళ్ళని ఆ విధంగా కట్టడం వెనకాల తగిన పరమార్థం అదనమాట. అలాగే మగవాడికి మొలతాడు కట్టినప్పుడు దూకటం వల్ల కానీ లేక పరిగెత్తి పట్టం వల్ల కానీ లేక ఎత్తు ప్రదేశాల నుంచి గబుక్కున దూకినప్పుడు అవాంతరాలు రాకుండా ఉండటానికి రక్షించేటువంటి గొప్ప ప్రక్రియ ఈ యొక్క మొలతాడు అనేటువంటిది కట్టేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. అట్లాగే స్త్రీలకు కొంత వయసు వచ్చిన తర్వాత మెట్టెలు అనేటువంటివి వివాహ సమయంలో తప్పనిసరిగా మెట్టెలు పెడతారు. ఆ మెట్టెలు పట్టడం వలన కూడాను న్యూరాలజీ ట్రబుల్స్ రావన్నమాట. నరాల వీక్నెస్ రాకుండా ఉండటానికి మెట్టెలు, గాజులు ఇవన్నీ మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో గొప్ప విశేషం ఉన్నటువంటిది.
మొలతాడుకే కృష్ణ పరమాత్మ మొలతాడుకే యశోదమ్మ తాడుగట్టి నువ్వు చేసే అల్లరంతా ఇంత కాదని చెప్పేసి రోలికి కట్టేసింది. ఆయన దామోదరుడు, దాము చేత బంధించబడ్డవాడు. ఆయన లీలామృత తత్వాన్ని చూపించాడు. యక్షులకు శాప విమోచనం కలిగించాడు. ఆ మొలతాడు ఉండబట్టే కదా ఆమె కట్టింది. అంటే మొలతాడు ఏం చేస్తుందన్నమాట, మనకి కర్మరీత్యా సంభవించే ఉపద్రవాల్ని సంరక్షిస్తుంది, పరమాత్మ రక్షిస్తాడు అని చెప్పేసి చెప్పటమే దీనిలో అంతరార్థం. మొలతాడు అనేది తప్పనిసరిగా పురుషులు ధరించి తీరవలసిందే. సర్వే జనా సుఖినో భవంతు.